సో ఈరోజు క్రీస్తు పునరుద్ధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈస్టర్గా. అయితే విషయం ఏంటంటే ఈ ఆదివారం మనం జ్ఞాపకం చేసుకుంటాం, నాట్ జస్ట్ ఆన్ రిజరక్షన్ సండే. కేవలము ఈరోజు మాత్రమే కాదు మనం జ్ఞాపకం చేసుకునేది, ప్రతి ఆదివారం జ్ఞాపకం చేసుకుంటాం. మన నిరీక్షణ కూడా దీని మీద ఆధారపడి ఉంది. అయితే గమనించండి, క్రీస్తు పునరుద్ధానము క్రిస్మస్ మెసేజ్ వలె ఆయన భూమి మీద జన్మించడం కాదు, ఆయన తిరిగి లేవటం కాదు. ఖచ్చితంగా అది ఒక ఎక్స్పీరియన్షియల్ రిజరక్షన్ అయి ఉండాలి, ఎక్స్పీరియన్షియల్ రిజరక్షన్ అయి ఉండాలి. జనరల్గా మరి యేసు ప్రభుని గురించిన వార్తను సువార్తగా మనం పిలుస్తాము. జనరల్గా వార్త మీద 3 పదాలు ఉంటాయి. న్యూస్ ఉంటుంది, గుడ్ న్యూస్ ఉంటుంది, బ్యాడ్ న్యూస్ ఉంటుంది. వార్త ఉంటుంది, దుర్వార్త ఉంటుంది, మంచి వార్త, శుభవార్త ఉంటుంది. గమనించండి, వార్త న్యూస్ ఏదైతే ఉందో అది మనల్ని ఎఫెక్ట్ చేయదు. ఇప్పుడు ఎక్కడో ఏదో దేశంలో ఏదో జరిగితే మనము దాన్ని అవునా అని మనము విడిచిపెట్టేస్తాం. ఇరాక్లో బాంబు పేలిందని, లేకపోతే కువైట్లో ఏదో జరిగితే, లేకపోతే నేపాల్లో ఏదో భూకంపం వస్తే, లేకపోతే అమెరికాలో ఇంకోటి ఏదో జరిగితే, సౌత్ అమెరికాలో, ఆఫ్రికాలో ఇంకోటి జరిగితే దాన్ని మనం సమాచారంగా తీసుకుని అవునా అని మనం విడిచిపెడతాం. తర్వాత ఇంకో న్యూస్ ఉంది, అదేంటంటే బ్యాడ్ న్యూస్. అది మనల్ని నెగిటివ్గా ఎఫెక్ట్ చేస్తుంది. మనకి ఏదైనా నష్టం వచ్చినా, లేకపోతే ఏదైనా హెల్త్ రీజన్ వచ్చినా అది మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది నెగిటివ్గా. తర్వాత గుడ్ న్యూస్ ఒకటి ఉంది, అది మనల్ని పాజిటివ్గా ఎఫెక్ట్ చేస్తుంది. మనకి ఏదైనా వచ్చినా, జాబ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది వచ్చినా కూడా అది పాజిటివ్గా ఎఫెక్ట్ చేస్తుంది. గమనించండి, న్యూస్ అది మనల్ని ఎఫెక్ట్ చేయదు. న్యూస్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఉంటుంది. యేసు ప్రభు యొక్క పునరుద్ధానము మీకు ఏంటి? అది జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్. ఓకే, అది జరిగింది అంతవరకే, అదొక ఇన్ఫర్మేషన్గా అది ఉండిపోతుందా? లేదంటే క్రీస్తు యొక్క పునరుద్ధానము అది మనల్ని ఎఫెక్ట్ చేసే ఒక గుడ్ న్యూస్గా ఉంటుందా? పర్సనల్గా స్పిరిచువల్ అండ్ ఫిజికల్ లైఫ్ని, ఫిజికల్ బాడీని, లేకపోతే స్పిరిచువల్ మైండ్ని, ఈ రెండింటిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టు ఉందా? చాలామందికి మరి క్రీస్తు పునరుద్ధానము, క్రైస్ట్ రిజరక్షన్ జస్ట్ ఒక న్యూస్ మాత్రమే, ఒక ఇన్ఫర్మేషన్. అవునా, అలా జరిగింది, కరెక్టే, జరిగినట్టు నాకు కూడా తెలుసు, నేను నమ్ముతున్నాను, దాన్ని కూడా నేను నమ్ముతున్నాను, బట్ ఇట్ డజంట్ ఎఫెక్ట్ మై లైఫ్. సో అయితే ఈరోజు మనం ఆలోచించాల్సిన ప్రశ్న అంటే, అది కేవలము వార్తగా అది ఉండిపోతుందా, లేదు అంటే అది గుడ్ న్యూస్గా నిన్ను ఎఫెక్ట్ చేస్తూ ఉందా? అన్లెస్ రిజరక్షన్ ఎఫెక్ట్ చేయకపోతే అది కేవలము ఒక డిస్టెంట్ న్యూస్గా మాత్రమే అది మనకి ఉండిపోతుంది. సో రిజరక్షన్ కేవలం ఒక న్యూస్గా ఉండడానికి వీలు లేదు. రిజరక్షన్ అది మన లైఫ్స్లో అది ఎఫెక్ట్ చేయకపోతే ఇట్ డజంట్ ఎఫెక్ట్ అస్ ఎనీథింగ్. సో అంచేత ఈరోజు మన వర్తమానానికి ముందు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. మరి రిజరక్షన్, పునరుద్ధానము అది న్యూస్గా ఉండడానికి వీలు లేదు. అది ఖచ్చితంగా ఒక శుభవార్త అని బైబిల్ మనకి పిలుస్తూ ఉంది. అది శుభవార్త, ఇట్ ఈస్ ఎ గుడ్ న్యూస్ అని బైబిల్ అది పిలుస్తూ ఉంది. సో అంచేత ఇట్ షుడ్ ఎఫెక్ట్ అస్. ఒకసారి ఒక వాక్య బోధకుడిని వాక్యం చెప్పడానికి ఒక చర్చ్కి ఆయన్ని పిలవటం జరిగింది. ఆయన మరి షార్పు 8 కల్లా ఉండాలని చెప్పి, 8 కల్లా మీకు ప్రసంగం ఇస్తామని చెప్పి 8 కల్లా ఆయనకి టైం ఇస్తే ఆయన 8:30కి వచ్చారంట. ఆయన 8:30కి వస్తే అడిగారంట, ఏంటి సార్ మరి మీకు ఆపర్చునిటీ ఇచ్చి అప్రిషియేట్ చేయరా దాన్ని, 8కి రావాల్సిన వారు మీరు 8:30కి వచ్చారు ఏంటి అంటే, ఏం లేదంటే వస్తుండగా హైవే మీద ఒక 16 టైర్ల లారీ వచ్చి నన్ను గట్టిగా గుద్దిందండి, అందుకనే నాకు లేట్ అయిపోయింది అన్నారంట. మరి 16 టైర్ల లారీ వచ్చి మిమ్మల్ని గుద్దితే మీరు ఇలాగ క్షేమంగా ఎట్లా వచ్చారు, ఏమాత్రం కూడా ఎఫెక్ట్ చేయబడకండి ఎలా వచ్చారు అంటే ఇంపాసిబుల్ కదా. ఒక అంత లారీ వచ్చి అతన్ని గుద్దితే క్షేమంగా మరలా రావడం ఇంపాసిబుల్ కదా. ఒక ఆయన అడుగుతున్నాడు ఇదే ప్రశ్న, మరి లారీ కంటే అది పెద్దది యేసు ప్రభు వారు అయి ఉన్నారు. ప్రపంచాన్ని ఎఫెక్ట్ చేసిన వ్యక్తిగా ఆయన మీ ముందు నిలబడుతూ ఉన్నారు. మరి లారీ వచ్చి గుద్దితే ఖచ్చితంగా ఎఫెక్ట్స్ కనపడతాయి. మరి యేసు ప్రభు ఆయన మనల్ని టచ్ చేసినప్పుడు, ఆయన మనల్ని ఎఫెక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా దేర్ షుడ్ బి చేంజెస్ ఇన్ అవర్ లైఫ్. మళ్ళీ చేంజెస్ మాత్రమే కాదు, ట్రాన్స్ఫర్మేషన్ మన లైఫ్లో ఉండాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నది. సో ఈరోజు ఈ యొక్క పునరుద్ధానము కేవలము ఒక న్యూస్గా ఉండకూడదు, కానీ ఒక గుడ్ న్యూస్గా ఉండాలని దేవుని వాక్యము మనందరం జ్ఞాపకం చేస్తూ ఉంది. అది ఎలాంటి గుడ్ న్యూస్ అంటే ఒక చేంజ్డ్ లైఫ్ని అది తీసుకురావాల్సి ఉంది. యేసు ప్రభు మన గృహానికి అధిపతి అని చెప్పి మనం స్టిక్కర్స్ అంటించుకుంటాము.
క్రీస్తు నేడు లేచెను అని మనము పాటలు పాడుతూ ఉన్నాం. జయము జయము అని మనం పాటలు పాడుతూ ఉన్నాం సంతోషముగా. అయితే ఈ సంతోషము ఒక డిస్టెంట్ న్యూస్గా మనకు ఉండిపోకూడదు, కానీ మనల్ని ఎఫెక్ట్ చేసిన గుడ్ న్యూస్గా ఉండాలి. అది ఎలా రిజల్ట్ అవుతుందంటే చేంజ్డ్ లైఫ్స్, అది మనల్ని ఎఫెక్ట్ చేస్తూ ఉన్నది. ఒకసారి మన రెండవ ప్రెసిడెంట్ సర్వేపల్లి రాధాకృష్ణ బహుశా 1920s అనుకుంటా, 1920s ఆయన లండన్ యాంగ్లికన్ చర్చ్లో వాక్యం చెప్పారు. వాక్యం చెప్పారంటే నాట్ వాక్యము బట్ గ్రీటింగ్స్ పంచుకున్నారు ఈస్టర్ సండే రోజున సర్వేపల్లి రాధాకృష్ణ సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన ఈస్టర్ గ్రీటింగ్స్ పంచుకున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, యూ క్రిస్టియన్స్, క్రైస్తవులారా, మీకు ఒక గ్రేట్ ప్రివిలేజ్ ఉంది. ఏంటి ఆ గ్రేట్ ప్రివిలేజ్ అంటే, మీరు ఒక చనిపోయి తిరిగి లేచిన రిజన్ సేవియర్ని ప్రకటించే గొప్ప నిరీక్షణ లేకపోతే గొప్ప ప్రివిలేజ్ మీకు ఉంది. సో యూ కెనాట్ రిమైన్ సైలెంట్ అని ఆయన జ్ఞాపకం చేశారు. సో అంచేత రిజరెక్షన్ సండే ఒక న్యూస్గా మనకు ఉండిపోతాయి, ఒక ఇన్ఫర్మేషన్గా మాత్రమే మనం ఉండిపోతాయి. ఐ థింక్ వీ లాస్ట్ ద మెయిన్ పాయింట్. సో అది న్యూస్గా ఉండకూడదు, అది ఖచ్చితంగా ఒక సువార్త, ట్రాన్స్ఫర్మేషనల్ వార్తగా ఉంది. అంటే అది మనల్ని పర్సనల్గా, ఫిజికల్గాను, తర్వాత స్పిరిచువల్గాను అది మనల్ని ఎఫెక్ట్ చేయాలి. అన్ఫార్చునేట్లీ, విచారకరంగా చాలా మందిని మరి రిజరెక్షన్ ఏమాత్రం కూడా ఎఫెక్ట్ చేయదు. అయితే బైబిల్ చెప్తుంది రిజరెక్షన్ ఖచ్చితంగా మిమ్మల్ని పర్సనల్ లెవెల్లో అది ఎఫెక్ట్ చేయాలి. మీ ఫ్యామిలీతో ఎట్లా ఉంటున్నారు, మీ యొక్క వర్క్ ప్లేస్లో ఎట్లా ఉంటున్నారు, మీతో మీరు ఎట్లా ఉంటున్నారు, రిజరెక్షన్ చేంజెస్ ఎవ్రీథింగ్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు యొక్క పునరుద్ధరణము లూకా సువార్తలను, యోహాను సువార్తలను కూడా మనం చదువుతాము. అయితే యేసు ప్రభు యొక్క పునరుద్ధానము కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక అపాలజెటిక్ మెసేజ్గా ఆయన మనకు చెబుతూ ఉన్నారు. 15వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను, దయచేసి గమనించండి. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల, ఒకవేళ ఆయన లేపబడకపోతే మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తు లేపనని ఆయన గురించి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగబడుచున్నాము. మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ మీ పాపంలోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవిత కాలము మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల అందరికీ అంటే దౌర్భాగ్యులమై యుద్ధము. ఈ వచనాల్లో మనకు జ్ఞాపకం చేస్తున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, సిఎస్ లూయిస్ ఈ మాట అన్నాడు ఇలాగా, క్రిస్టియానిటీ either stands or fall on resurrection. ఒకవేళ పునరుద్ధానము లేకపోతే అసలు క్రైస్తవ్యము, లేకపోతే న్యూ టెస్టిమెంట్లో ఉన్న 27 పుస్తకాలు అసలు రాయబడేవే కావు. either it stands or falls on resurrection. రిజరెక్షన్ ఈజ్ ద కీ. ఎందుకంటే ఒకవేళ రిజరెక్షన్ లేకపోతే యేసు ప్రభు వారు కూడా అందరిలాంటి వాడే, ఆయన కూడా మరి మృత్యువుకి ఆయన చనిపోయిన వాడే, తిరిగి లేవని వాడే. మార్కు సువార్త 8వ అధ్యాయంలో నుంచి 2వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 8వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదవబోతున్నాం. గమనించండి, మరి క్రైస్తవ్యము లేకపోతే సండే మార్నింగ్ సంఘముగా మనమందరం కలవడానికి ఏకైక కారణం ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ రిజరెక్షన్. ఒకవేళ రిజరెక్షన్ లేకపోతే అసలు న్యూ టెస్ట్మెంటే ఉండేది కాదు. మరియా యేసు ప్రభుని వెతుక్కుంటూ ఒక ప్రశ్న అడిగింది, నా ప్రభుని, నా రక్షకుని మీరు ఎవరైనా చూశారని చెప్పి మరియా ప్రశ్న అడుగుతూ ఉంది. అయితే అలా అడిగిన మరియా వెంటనే యేసు ప్రభుని ప్రకటించడం మొదలుపెట్టింది. ఒక క్వెరీతో మొదలైంది సండే మార్నింగ్ మేరీకి. ఏ క్వశ్చన్తో మొదలైంది అంటే, నా ప్రభుని మీరు ఎవరైనా చూశారా అని చెప్పి మరియా అడుగుతూ ఉంది. అయితే మరియా తర్వాత కొద్ది రోజుల్లోనే యేసు ప్రభుని ప్రకటించడం మొదలుపెట్టింది. ఎందుకు ప్రకటించడం మొదలుపెట్టిందంటే, ఖచ్చితంగా తిరిగి లేచిన ప్రభుని ఆమె చూసింది కనుకనే మరలా తిరిగి లేచి ఆమె ప్రకటించడం మొదలుపెట్టింది. సో అంచేత మార్కు సువార్త 8వ అధ్యాయము యేసు ప్రభు వారు ఈ విషయాన్ని మన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. బెత్లెహేము నుంచి గొల్గోతా వరకు అంతా కూడా దేవుని యొక్క ప్రణాళికలోనే జరిగిందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇవన్నీ కూడా ప్రవచనాలు నెరవేర్చుటకే ఆది నుంచి అంతం వరకు యేసు ప్రభు వారికి బెత్లెహేము నుంచి అటు తర్వాత
గొల్గోత వరకు అంతా కూడా అకార్డింగ్ టు ద ప్లానే జరిగింది. యేసు ప్రభు వారు తానే ఒక స్క్రిప్ట్ డైరెక్టర్గా ఉండి ఆయనే దీన్ని జరిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు మాట్లాడిన ప్రతి మాట కూడా సత్యముగానే మనకి కనిపిస్తూ ఉంది. ప్రభు వారు చెప్పారు, నేనే సత్యమును జీవమును మార్గంలో ఉన్నానని. యేసు ప్రభు వారు చెప్పిన ఒక మాట కూడా పొలిపోలేదు. సో అంచేత ఇప్పటిదాకా ఆయన చెప్పిన నిజాలు ఖచ్చితంగా ఆయన యొక్క పునరుద్ధానం గురించి కూడా అబద్ధం చెప్పడు, ఖచ్చితంగా నిజాన్ని ఆయన చెప్తాడనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. సో యేసు ప్రభు ఇప్పటిదాకా ఆయన అన్నీ కూడా నిజాలే పలికారు, ఫ్యాక్ట్సే మాట్లాడారు. ఖచ్చితంగా రిజరక్షన్ విషయంలో ఆయన అబద్ధం చెప్పే అవకాశమే లేదు. అందుకని ఆయనకు భయపడి మరి యూదులు ఏం చేశారు అంటే రోమా సైనికులను ఆయన సమాధి చుట్టూ పెట్టడం జరిగింది. చాలా విచిత్రం. ఎందుకు చాలా విచిత్రం అంటే జనరల్గా ఎవరు సమాధిలో నుంచి ఎవరు కూడా బయటికి లేవరు, ఎవరు సమాధిలో నుంచి కూడా ఎవరు బయటికి లేవరు. అయితే వారు భయపడి ఎందుకు పెట్టారు అంటే ప్రభు చెప్పారు, ఇదిగో నేను 3వ దినమున తిరిగి లేస్తానని అనే మాట నన్ను చెప్పారు. సో అంచేత వారికి భయం ఏంటంటే ఆయన చెప్పిన అని నిజాలే చాలా అధికారపూరితంగా అథారిటేటివ్గా ఆయన బోధించాడు. మరి ఇవన్నీ చెప్పిన వ్యక్తి ఖచ్చితంగా తిరిగి లేచే అవకాశం ఉందని చెప్పి వారు భయపడి రోమా సైనికుల్ని చుట్టూ పెట్టడం జరిగింది. గమనించండి, మరి చాలామంది అడుగుతూ ఉంటారు, మరి యేసు ప్రభు 3వ దినం అన్నారు కదా, శుక్రవారం మధ్యాహ్నం 3ంటికి ఆ ప్రాంతంలో సిలువ వేస్తే శనివారానికి 1 రోజు, ఆదివారానికి 2 రోజులు అవుతాయి కదా, మరి 3 రోజులు ఎట్లాగవుతాయని యూదుల యొక్క క్యాలెండర్ ప్రకారము మనం దీన్ని ఆలోచించాలి. ఎందుకంటే పాత నిబంధనలో ఎస్తేరు 3 రోజులు ప్రార్థన చేసి రండి అన్నప్పుడు కూడా వారు కూడా 3వ రోజు వచ్చారు. సో యూదుల యొక్క క్యాలెండరు లేకపోతే వారి యొక్క టైమింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు రోజు గడుస్తుంది. సో అది మొదటి రోజు శుక్రవారంగా ఆయన సిలువేసిన రోజు, 2వ రోజు మరి సాటర్డేగా, ఆదివారం ఉదయం లేచారు కనుక అది 3వ రోజుగా పిలువబడుతూ ఉంది. సో అంచేత వారికి ఆ రోజు ఏ డౌట్ లేదు. సో అంచేత మనము ప్రస్తుత 24 అవర్ క్యాలెండర్లో దాన్ని చూడకూడదు. వారు ఎట్లాగ అర్థం చేసుకున్నారో, ఆయన మాట్లాడుతున్న ఆడియన్స్ దాన్ని ఏ రీతిగా వారు అర్థం చేసుకుంటారో ఇన్ జనరల్ అలానే మనం అర్థం చేసుకోవాలి తప్ప దాన్ని 24 అవర్ క్యాలెండర్గా లేకపోతే 24 అవర్ మనం ఇప్పుడు ఏదైతే పని చేస్తున్నామో ఆ రీతిగా దాన్ని ఆలోచించకూడదు. సో యేసు ప్రభు 3వ దినం ఏ రీతిగా లేచారు అంటే వారు యూదులు చూసేది మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 కనుక 1, 2, 3 ఫ్రైడే ఫస్ట్ డే, సాటర్డే సెకండ్ డే, సండే థర్డ్ డే. సో ఎందుకు మనం దాన్ని చెప్తున్నామంటే ఆయన ఆడియన్స్తో మాట్లాడేటప్పుడు వాట్ మేడ్ సెన్స్ ఫర్ దెమ్ ఈస్ ఇంపార్టెంట్. సో ఆయన ఆ మాట మనతో చెప్పలేదు, ఆ మాట ఎవరితో చెప్పారు అంటే 6 to 6 క్యాలెండర్ ఫాలో అవ్వరు. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు కూడా వారు అదే టైమింగ్ని ఫాలో అవుతున్నారు, దాన్ని అట్లానే కౌంట్ చేస్తారు యూదులు. మరి మీరు అడిగితే విశ్రాంతి దినాన్ని ఎలా కౌంట్ చేస్తారు అంటే ఫ్రమ్ సాటర్డే మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 o'clock వరకు దాన్ని కౌంట్ చేస్తారు ఈ రోజుకి కూడా. సో అంచేత ప్రభు 3వ దినమున ఎలా కౌంట్ చేశారు అంటే ఫ్రైడే ఫస్ట్ డే, సాటర్డే సెకండ్ డే అండ్ సండే థర్డ్ డేగా కౌంట్ చేయడం జరిగింది. సో గమనించండి, యేసు ప్రభు వారు అంతా కూడా ప్రణాళికలోనే జరిగినాయి. మార్కు సువార్తలు కూడా మనం చదువుతాము. యేసు ప్రభు వారు ఏమని చెప్పారు అంటే మనుష్య కుమారుడు 31వ వచనం చూడండి, వర్స్ 30లో మనం చూస్తాము. 8వ అధ్యాయము మార్కు సువార్త 30వ వచనంలో దాన్ని చదువుతాము. అప్పుడు తన్ను గూర్చిన ఈ సంగతిని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పాను. మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను. ఈరోజు మన ప్రసంగం దేని మీద మనం చూడబోతున్నామంటే కొద్ది నిమిషాలు అగత్యము అనే పదం మీద చూడబోతున్నాం. చూడండి, వచ్చినాన్ని గమనించండి. యేసు ప్రభు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే మనుష్య కుమారుడు ఆయన చంపబడి 3వ దినమున లేచుట అగత్యము. అగత్యం అంటే నెససరీ, ఇంగ్లీష్లో నెససరీ అంటే ఖచ్చితంగా లేవాలి. హీ హ్యాస్ టు, ఆయన ఖచ్చితంగా లేవాలి అనే మాటని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈస్టరు, వై ఈస్టర్? ఎందుకు యేసు ప్రభు పునరుద్ధానము ఎందుకు ఇంపార్టెంట్? ఆయన ఎందుకు తిరిగి లేవాలి? ఖచ్చితంగా ఈరోజు 2వ వర్తమానంలో ప్రభు తిరిగి లేచాడు అనే విషయాన్ని మనం చూడబోతున్నాం. ఈరోజు స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో ఏం చూసాము అంటే ఇది కేవలం ఒక న్యూస్గా ఉండకూడదు, ఇది మనల్ని ఎఫెక్ట్ చేసిన గుడ్ న్యూస్గా ఉండాలి. అది మన లైఫ్స్లో ప్రతి భాగాన్ని అది ఇంపాక్ట్ చేయాలి. ప్రతి ఆదివారము బైబిల్ క్రింద అపోస్తల బోధ వింటున్న మీరందరికీ కూడా ఆ యొక్క టీచింగ్ని మనం వింటూ ఉన్నాము. అది మన లైఫ్స్ని ఎట్లాగా ఫ్రేమ్ చేసుకోవాలి,
ఎందుకంటే పునరుద్ధానము మన క్రైస్తవ జీవితానికి నిరీక్షణ మూలము అన్నీ కూడా కాబట్టి. అయితే ఈరోజు చూడాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యేసుప్రభు అన్నమాట ఆయన తిరిగి లేచుట అగత్యము. ఇట్ ఈస్ వెరీ నెససరీ, వెరీ ఇంపార్టెంట్ అనే మాటని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అలానే పౌలు గారు కూడా చెప్పిన మాట ఏంటంటే చనిపోయిన వారు లేవరు, కానీ యేసుప్రభు వారు మరణాన్ని, ఆయన పాపాన్ని, శాపాన్ని, సాతాన్ని జయించి మూడవ దినమున యేసుప్రభు వారు లేవటాన్ని మనము చూస్తున్నాము. చరిత్రలో లేవటాన్ని మనం చూస్తున్నాం. కానీ ఆయన లేచుట అగత్యము. వై ఈస్ ఇట్ నెససరీ? ఆయన తిరిగి లేచుట ఎందుకు నెససరీ మన రక్షణకి? ప్రపంచంలో ఉన్న మతాలన్నీ కూడా ఒక మాటని జ్ఞాపకం చేస్తూ ఉంది. మానవుడితో ఏదో ప్రాబ్లం ఉంది. మానవుడు అనేకమైన చెడ్డ కర్మలు పోగేసుకున్నాడు. ఈ చెడ్డ కర్మలన్నీ పోవాలి అంటే మంచి కర్మలతో దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. మంచి కర్మలతో దాన్ని సరుతూగుతూనే మోక్షానికి, భగవంతుని దగ్గరికి వెళతాము. అయితే విషయం ఏంటంటే మనం చెల్లించాల్సిన అప్పు ఒకవేళ 1,00,000 కోట్లు ఉంటే మనం చేసే మంచి కనీసం రూపాయలాగా లేదు. యేసు ప్రభు అందుకని అన్నారు, నువ్వు చేసే మంచి పనులు దేవుని దృష్టిలో మురికి గుట్టతో సమానం అన్నాడు. ఆయన పరిశుద్ధత అది పరలోకాన్ని అంటే అంత హైట్లో ఉంటే, బహుశా ఇది భూమిని అంటే అంత హైట్లో ఉంది మన యొక్క నీతి క్రియలు. సో అంచేత ఏ మానవుడు కూడా తన యొక్క క్రియలు బట్టి మోక్షానికి, పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశము ఏ మానవుని కూడా లేదు. అందుకని యేసు ప్రభు వారు గుడ్ ఫ్రైడే రోజున ఆయన మన కొరకు రావాల్సి ఉంది. అయితే గమనించండి, యేసు ప్రభు వారు మూడవ దినమున తిరిగి లేచుట ఎందుకు ఆవశ్యకము, అది ఎందుకు నెససరీ అంటే, ఒకవేళ యేసు ప్రభు వారు తిరిగి మూడో రోజు లేకపోతే ఆయన అందరి మనుషుల వలె మరణానికి సఖం అయినట్టు, అలాగే మరణానికి ఆయన అతీతుడు కాడు. ఆయన మరణాన్ని జయించలేకపోయాడు అని అర్థాన్ని ఇస్తున్నది. ఒకవేళ మూడో దినమున ఆయన తిరిగి లేకపోతే యేసు ప్రభు వారు కూడా పాపానికి, మరణానికి బానిసే అందరి వలె. గమనించండి, ఆయన తప్ప మరి లోకంలో ఎవరు కూడా మరణాన్ని జయించినట్టుగా మనకి కనపడట్లేదు, మనం చూడట్లేదు. అందరు సమాధులు నిండుగా ఉన్నాయి, కానీ యేసు ప్రభు వారి సమాధి మాత్రము ఒకటే ఖాళీగా ఉంది. విచిత్రం ఏంటంటే అది మూడో రోజే ఖాళీ అయిపోయింది. అయితే వారు 40 రోజున యేసు ప్రభు యొక్క సువార్తను ప్రకటించి చూడగా ఖచ్చితంగా అరిమత్తెకు యోసేపు అందరికీ తెలిసిన సమాధి వారు ప్రకటిస్తున్నప్పుడు ఈజీగా ఎవరైనా వచ్చి ఇదిగో సమాధి ఖాళీ అంటారేంటి, ఇదిగో నిండుగానే ఉంది కదా అని ఖచ్చితంగా 40 రోజుల తర్వాత వారు ప్రకటించడం మొదలు పెట్టగానే ఈజీగా వారు చెప్పుండేవారు. గమనించండి, ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ యేసు ప్రభు వారు కనుక ఆయన తిరిగి లేవకపోయి ఉంటే మరణం మీద, శాపం మీద, రెండిటి మీద మనకి విజయం లేదు. అది ఎవరికి బ్యాడ్ న్యూస్ తెలుసండి. ఒకవేళ ఆయన మూడో రోజు తిరిగి లేవకపోతే అది ఎవరికి బ్యాడ్ న్యూస్ అంటే అది మనందరికీ, ప్రపంచానికి, లోకానికి బ్యాడ్ న్యూస్. ఎందుకు అంటే ఆయన తప్ప వేరే రక్షకుడు, వేరే సేవియర్ అసలు లోకానికి లేడు గనుక. ఎందుకంటే ప్రతి మతము దాదాపుగా బోధించే మాట ఏంటంటే కంప్లీట్గా ఇదిగో నీ కర్మకి మీరే చావండి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఎవరు చేసిన పాపాలకి వారే ప్రాయశ్చిత్తం చేసుకోండి, మీరే ఎలాగైనా సరే ఈత కొట్టుకుంటూ బయటికి రావాలి. అయితే వాస్తవం ఏంటంటే ఏ మానవుడు కూడా తన హృదయాన్ని మార్చుకోలేడు, వాడి వల్ల కాదు. మన గుడ్ ఫ్రైడే రోజు కూడా మనం చూసాము. ఒకవేళ ప్రభు కనుక తిరిగి మూడో రోజు లేకపోతే ఆయన కూడా మరణానికి, పాపానికి, శాపానికి బానిస అయిపోతాయి. పౌలు గారు అంటారు, ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే మనం ఇంకనూ మన పాపంలోనే మనం ఉన్నాము, ఇంకొక విధానము మోక్షానికి, భగవంతుని దేవుని దగ్గరికి వెళ్ళే మార్గమే లేదు అని పౌలు గారు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆయన అన్నమాట దయచేసి గమనించండి. యేసు ప్రభు వారు కనుక మూడో రోజు లేవకపోతే ఎవరికి పెద్ద నష్టం అంటే అదే మనకే నష్టము. ఎందుకంటే లోకంలో ఇంకొక సేవియర్ లేడు, ఇంకొక రక్షకుడు లేడు, ఇంకొక విమోచకుడు లేడు. ఈయన లేవకపోతే సో వీఆర్ ఇన్ ద మోస్ట్ డేంజరస్ సిచ్యువేషన్. ఎవరు మోస్ట్ డేంజరస్ సిచ్యువేషన్ ఉన్నారు అంటే మనమే మోస్ట్ డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నాం. ఎందుకంటే ఆయన తిరిగి లేవకపోతే గనక. అందుకనే ప్రభువారు అన్నారు, ఆయన తిరిగి మూడవ రోజు లేచుట అగత్యము అని జ్ఞాపకం చేస్తుంది. అగత్యం అంటే దేవుడు మహిమపరచబడటానికి, తండ్రి మహిమపరచబడటానికి, కుమారుడు మరల తిరిగి ఆయన సింహాసనం మీద కూర్చోవడానికి,
ఖచ్చితంగా ఆయన మూడవ దినమున లేచుట ఈజ్ అట్మోస్ట్ నెససరీ. అది ఖచ్చితంగా ఎంత ప్రాముఖ్యము, ఖచ్చితంగా లేవబడాలి. ఎందుకు అంటే ఇది ప్రణాళిక, నిన్న మొన్న వేసిన ప్రణాళిక కాదు. ఇది జగత్ పునాది వేయబడక మునిపే ఈ యొక్క ప్లానింగ్ ప్రణాళిక ఉంది కనుక ఆయన ఖచ్చితంగా మూడవ దినమున ఖచ్చితంగా లేవాల్సిందే. ఆ లేచుట ద్వారానే మనందరి రక్షణ, ఆయన లేచుట ద్వారానే మనందరి మోక్షము అని బైబిల్ గ్రంథము జ్ఞాపకం చేస్తూ ఉంది. చూడండి 31వ వచనాన్ని మన ఆలోచన మరలా అక్కడికి తీసుకువెళ్దాం. ఏమని చెప్తున్నారు అంటే ప్రభు వారు మాట్లాడుతూ, మనిషి కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధానాధికుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింప ఆరంభించాను. యేసు ప్రభువు వచ్చింది ఒక మిషన్ మీద. ఆయన వచ్చారు, ఆయన మిషన్ ముగించుకున్నారు. శిలువ మీద పలికిన 6వ మాట ఇది సమాప్తమైనదని ఆయన పలికిన 6వ మాట, 7వ మాట తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నారు. ప్రభు ముందుగానే చెప్పారు, నా ప్రాణమును పెట్టుటకు నాకు అధికారం కలదు, మరలా తీసుకున్నటకు నాకు అధికారము కలదు. ఆయన మనందరి నిమిత్తమై ఆయన ప్రాణాన్ని పెట్టారు, మనందరి నిమిత్తమై ఆయన ప్రాణాన్ని మరలా ఆయన తీసుకుని ఉన్నారు. ఒకవేళ ప్రభు తిరిగి లేవకపోతే పరిస్థితి ఏంటండి? ప్రభు 3వ రోజున తిరిగి లేవకపోతే మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటంటే ఇంకా మన పాపంలోనే మనం ఉన్నాం. ఇక ఈ లోకానికి నిరీక్షణ లేదు. ఎవరికి వారి చెడ్డ కర్మలను దాటుకొని రావాలి. అది ఇంపాసిబుల్, ఇంకెప్పటికీ అవదది. ఒకవేళ తిరిగి లేవకపోయి ఉంటే కనుక దేవుని యొక్క ప్రణాళికలు అన్నీ కూడా ఆగిపోతాయి. అబ్రహాం దగ్గర నుంచి, ఆదాం దగ్గర నుంచి జగత్ పునాది వేయబడక మునిపే అప్పటి నుండి పౌలు గారు అన్నట్టుగా మేము ప్రకటించే సువార్త వ్యర్థము. ఈ సువార్త వ్యర్థమైతే తర్వాత లైన్లో అంటాడు, ఇంకా దౌర్భాగ్యులు మేము. ఎందుకు అంటే మనం ఇంకా మన పాపంలోనే ఉన్నాము. ఇక చనిపోయిన వారికి నిరీక్షణ లేదు, వారికి ఎప్పటికీ నశించిపోతారు. ఎందుకు అంటే వారికి రక్షకుడు లేడు. ఏ మత గ్రంథాల్లో రక్షకుడు లేడు. ప్రతి మత గ్రంథాల్లో ఎవరికి వారే రక్షకులు, ఎవరికి వారే రక్షకులు, ఎవరిని వారే రక్షించుకోవాలి. ఒక సేవియర్ ఏ గ్రంథంలో కూడా లేడు. ఒక సేవియర్ కేవలము ఒకే చోట ఉన్నాడు. ఇదిగో కేవలం బైబిల్ గ్రంథం మాత్రమే కాదు, చరిత్రలో ఒకే సేవియర్ ఉన్నాడు. అందుకని యేసు ప్రభు వారిని జీసస్ మై సేవియర్ అని మనం పిలుస్తాం. ఇంకా ఎక్కడ మనకి సేవియర్ కనిపించరు. ఒకవేళ సేవియర్ కనుక లేకపోతే కనుక లేవబడకపోతే, ఆయన తిరిగి లేవకపోతే, దెర్ ఇస్ నో రిజరక్షన్. ద మోస్ట్ సఫర్డ్ పీపుల్ ఎవరు అంటే అది మనమే. బికాస్ వీఆర్ లెఫ్ట్ విత్ నో హోప్. మనం దేనితో విడిచిపెడతామంటే నిరీక్షణ లేని వారుగా మనం ఉండిపోతాం. సో ఈ థాట్ని మనం అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఆయన తిరిగి లేవకపోతే ఇంక అక్కడితో మన స్టోరీ అయిపోయింది. అండ్ దెర్ ఇస్ నో ఫ్యూచర్ అండ్ దెర్ ఇస్ నో హోప్. మనకి నిరీక్షణ లేదు, భవిష్యత్తు లేదు. చనిపోయిన వారు ఇంకెప్పటికీ నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోవాల్సిందే. లూసిఫర్ వాడి యొక్క సైన్యము పరలోకం నుంచి భూమి మీదకి పడిపోయినప్పుడు లూసిఫర్కి, ఆ సాతానుడికి రక్షకుడు లేడు. దెర్ ఇస్ నో సేవియర్ ఫర్ హిమ్. అతనికి రక్షకుడు లేడు. కానీ ప్రభు మనకి రక్షకుడిని పంపించాడు. సో ఆయన లేవకపోతే మనమందరం కూడా ఎప్పటికీ నశించిపోయేవారము. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన తిరిగి 3వ దినమున తిరిగి లేచాడు. 500 పైచిలుకు మందికి ఆయన కనిపించాడు. ఆయన రొట్టె తిన్నాడు. విచిత్రం ఏంటంటే యేసు ప్రభు యొక్క పునరుద్ధానము శిష్యుల్లో కనీసం ఒక్కరు కూడా నమ్మలా. మగ్దలేని మరియా వచ్చి చెబితే పేతురు నమ్మలేదు. పేతురు నేను చూడాలి అన్నాడు. ఇంకో వ్యక్తి ఉన్నాడు, మన దేశానికి వచ్చిన వ్యక్తి. ఆయనే ఉన్నాడు అంటే నేను చూసినా నమ్మను. నేను ఎలా నమ్ముతాను? నేను ఆయన్ని టచ్ చేయాలి. నేను ఆయన నిజంగా ఆయనే అని తెలియడానికి ఆయన గాయాలో వేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను. నేను యాదృచ్ఛికము ఏంటో నాకు తెలియదు, కానీ ఆయన మన దేశానికి వచ్చాడు. మన దేశానికి వచ్చిన వలన మన వాళ్ళందరూ ఏమంటారంటే ఇది జరిగితే నేను నమ్ముతాను, ఇలా చేస్తే నేను ప్రభువుని నమ్ముతాను. నాకు ఇది యాదృచ్ఛికమో కోయిన్సిడెన్సో మనకు తెలియదు, కానీ ఆయన రావటం వలన ఆయన యొక్క అవిశ్వాసము మనలందరికీ వచ్చి ఇదిగో ఇలా జరిగింది కాబట్టి. అందుకనే తోమాతో యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, తోమా చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు
రక్షణ చూచుట వలన రాదు, కానీ రక్షణ వినుట వలన వస్తుంది. తోమ చూడాలనుకున్నాడు. మనం కూడా చాలా సందర్భాల్లో చూస్తేనే జరిగితేనే, కానీ బైబిల్ చెప్తుంది రక్షణ సువార్త వినడం ద్వారా వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఒక ప్రశ్న మీ అందరికీ, ఒకవేళ ప్రభు తిరిగి లేవకపోయి ఉంటే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? హూ ఆర్ టు లూజ్? ఎవరు లూజ్ అవుతాం? లూసిఫర్కి అతని సైన్యంతో పడిపోయినప్పుడు దేవుడు అతనికి రక్షకుడిని పంపించలాం, కానీ రక్షకుడిని ఎవరికి పంపించారు? యోహాను 3:16 దేవుడు లోకమును ప్రేమించి మనకు రక్షకుని పంపించారు. సో అది మనకి ఏం నేర్పిస్తుంది అంటే, ఒకవేళ ఆయన తిరిగి లేవకపోతే ఎక్కువగా నష్టపోయేది మనమే. మనుషులు, మరి అన్యులు బహుశా యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని నమ్మరేమో. నేను నమ్మను, ప్రభు వారు పుట్టారు, జన్మించారు, ఆయన చనిపోయారు, కానీ ఆయన పునరుద్ధానాన్ని మాత్రం నేను నమ్మను. నష్టపోయేది ఎవరు? నువ్వే. ఎందుకంటే లోకానికి ఆయన తప్ప ఇంకొక రక్షకుడు లేడు కనుక నష్టపోయేది మనమే. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే ఆయన తిరిగి మరలా లేచాడు. అందుకని మరియా, యేసు ప్రభుని వెతుక్కుంటూ వెళ్ళిన మరియా ఆయన్ని ప్రకటించడం మొదలుపెట్టింది. ఆయన గాయాలో వేలు పెట్టి చూస్తే నమ్మను అని చెప్పిన తోమ మన దేశానికి వచ్చాడు. పారిపోయిన శిష్యులు మరలా వెనక్కి తిరిగి వచ్చి ప్రభుని ప్రకటించడం మొదలుపెట్టారు. వీళ్ళందరూ దీనికి చేయడానికి గల కారణం ఏంటంటే, ఇదిగో యేసు ప్రభువు మరలా తిరిగి లేచారు. అందుకని బైబిల్ చెప్తుంది మార్కు సువార్త 8వ అధ్యాయంలో ఆయన తిరిగి లేచుట ఆవశ్యకము. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ వెరీ నెససరీ. ఆయన తిరిగి లేవకపోతే నష్టపోయేది యావత్తు ప్రపంచము. ద హోల్ వరల్డ్ విల్ లూజ్. అదే నష్టపోయేది. కానీ గొప్ప విషయం ఏంటంటే ఆయన తిరిగి లేచాడు అనే మాటని బైబిల్ జ్ఞాపకం చేస్తూ ఉంది. సో యేసు ప్రభువారు బెత్లెహేం నుంచి గొల్గొతా వరకు ఎలాగైతే అంత ఆయన ప్రణాళిక బట్టి జరిగిందో, పునరుద్ధానము కూడా ఆయన ప్రణాళిక బట్టి జరిగింది. ఆయన ఇప్పటిదాకా ఎలాగైతే సత్యం మాట్లాడారో, పునరుద్ధానం విషయమై కూడా ఆయన సత్యాన్ని మాట్లాడారు. ఆయన ఇన్ని నిజాలు చెప్పి తిరిగి లేస్తాను అనే మాట అబద్ధం చెప్పే అవకాశం లేదు. సో ఒక విషయంలో అబద్ధం చెప్పితే ఇంకా చాలా విషయాలు అబద్ధం చెప్పాలి కదండి. ఒక అబద్ధాన్ని కప్పడానికి 1000 అబద్ధాలు ఆడాలి అన్నట్టుగా ఆయన ఇప్పటిదాకా అన్ని నిజాలు చెప్పి ఈ ఒక్క విషయమై అబద్ధం చెప్పడము ఈజ్ ఇంపాసిబుల్. సో ఖచ్చితంగా ఆయన పునరుద్ధాన విషయమై కూడా ఆయన నిజమే చెప్పారు. ఆయన నిజము చెప్పిన భయము ఎవరికి ఉందంటే, ఇదిగో యూదులు సిలువ వేసిన వాళ్ళందరికీ కూడా భయం ఉంది కనుకనే ఆయన చుట్టూ సైనికులు పెట్టారు. విచిత్రం ఏంటంటే, సైనికులు పెడితే ఆగే అవకాశం ఉందా? సైనికులు ఇంపాక్ట్ చేయబడ్డారు. ఏమండి, రిజరక్షన్ ద్వారా సైనికులు చాలా ఇంపాక్ట్ చేయబడ్డారు. వారందరూ బయట కాపలా కాస్తూ ఉన్నారు. బయట కాపలా కాయగానే రాయి తొలగించబడి ఒక గొప్ప వెలుగు బయటికి రాగానే వారందరూ కూడా సమస్యలు పడిపోయారు. ఇందాక మీకు మాట జ్ఞాపకం చేశాను, రిజరక్షన్ పునరుద్ధానము వార్త కాదు, అది స్వార్థది. అది మీకు వార్తగా ఉండిపోకూడదు, అది సువార్తగా ఉండాలి. అది మిమ్మల్ని ఇంపాక్ట్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ అక్కడున్న రోమా సైనికుల్ని అది చాలా గట్టిగా ఇంపాక్ట్ చేసింది. ఎంత ఇంపాక్ట్ చేసిందంటే, వారు సమస్యలు పడిపోయి వెళ్ళి న్యూస్ రిపోర్ట్ ఇచ్చారు, అదిగో గొప్ప వెలుగు వచ్చింది, ఆయన సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచాడు అని చెప్పేవారు అక్కడున్న యూదులకి, శాస్త్రులు, పరిశీలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. విచిత్రం ఏంటంటే, వాళ్ళు బరే ఆర్గ్యుమెంట్ ఇచ్చారు. మీరు నిద్రపోతుండగా శిష్యులు ఎత్తుకుపోయారని చెప్పండి అని చెప్పారు వాళ్ళు. ఆ కేసు నిలబడదు కదండి. ఎందుకు నిలబడదు అంటే, మీరు నిద్రపోతుండగా వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారని మీకు తెలుసు, కేసు నిలబడతారు కదా. మీరు నిద్రపోతుండగా వారు ఎత్తుకెళ్ళారని మీకు అట్లా తెలుసు? ఇంపాసిబుల్. అది దయచేసి గమనించండి. యేసు ప్రభువు తిరిగి లేవకపోతే కనుక ద మోస్ట్ నష్టపోయేది మనమే. గుడ్ న్యూస్ ఏంటంటే ఆయన తిరిగి లేచాడు. రెండో ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, రిజరక్షన్ వార్త కాదు, అది సువార్త. వార్త మనల్ని ఎఫెక్ట్ చేయదు, సువార్త మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది. యేసు ప్రభు యొక్క పునరుద్ధానము ఆయన యొక్క ఆయన యొక్క సమాధికి కాపలా కాస్తున్న వాళ్ళని చాలా గట్టిగా ఇంపాక్ట్ చేస్తుంది. ప్రశ్న ఏంటంటే, మిమ్మల్ని ఇంపాక్ట్ చేస్తుందో లేదా ముఖ్యం. మిమ్మల్ని ఇంపాక్ట్ చేస్తుందో లేదా ముఖ్యము. మనం అందుకనే మందిరానికి వచ్చేది వినడానికి కాదు, మన మందిరానికి వచ్చేది ఎదగడానికి. గమనించండి, ఈ యొక్క రిజరక్షన్ అనుభవంలో ఎదగడానికి మన మందిరానికి వస్తాం. చాలామంది వినిసి వెళ్ళిపోతారు. నో, we don't come to sit in the church, we come to grow in the church అని బైబిల్ జ్ఞాపకం చేస్తుంది. సో అంచేత రిజరక్షన్ మనల్ని ఇంపాక్ట్ చేయాలి, అది మన హృదయంలో జరగాలి.
దేవా, నువ్వు నా కొరకు చనిపోయి తిరిగి లేచి మరలా వస్తున్నందుకు రాజా, నా లైఫ్ని నేను నీకు సబ్మిట్ చేస్తున్నాను, నేను నీకు అప్పగిస్తున్నాను. నేను సిటీ స్టడ్ అని ఇంగ్లాండ్ క్రికెట్ టీంకి కెప్టెన్గా ఉండేవాడు 1960s. ఆయన తన కెప్టెన్సీలో ఉన్న మంచి ప్రైమ్ టైంలో తన కెప్టెన్సీని విడిచిపెట్టి ఆఫ్రికా దేశానికి ఆయన మరి మిషనరీగా వెళ్ళిపోయారు. చాలామంది అడిగారు ఆయన్ని, అదేంటిది ఇంత గొప్ప కెరియర్ని విడిచిపెట్టి ఎలా వెళ్ళిపోతున్నామంటే ఆయన అన్న మాట, యేసు ప్రభు వారు నా కొరకు చేసింది నేను దాన్ని తలంచుచుండగా ఇట్ మోటివేటెడ్ మీ. ఆయన కొరకు ఏదైనా చేయటానికి అది మోటివేట్ చేసింది. ఆయన నా కొరకు చేసిన సాక్రిఫైస్తో పోల్చుకుంటే నేను ఆయన కొరకు చేసేది ఏదైనా అది చిన్నదే అని చెప్పాడు సిటీ స్టడ్ అనే వ్యక్తి. సో అంచేత రెసరెక్షన్ 2 మాటల్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన తిరిగి లేవకపోతే అతి ఎక్కువగా నష్టపోయేది మానవాళి, పీపుల్, హ్యుమానిటీ నష్టపోయేది. ఆయనకి కాదు నష్టము, దేవునికి కాదు నష్టము. లూసిఫర్ పడిపోయినప్పుడు లూసిఫర్కి రక్షకుని ప్రభు పంపిలా, అయితే మనకి రక్షకుడిగా ఆయనే వచ్చాడు. రెండవది, ఇది వార్త కాదు, ఇది సువార్త. మీ లైఫ్స్లో ఎటువంటి ఇంపాక్ట్ కనుక ఇది చేయకపోతే ఇది కేవలము న్యూస్గా ఉండిపోతుంది, అది గుడ్ న్యూస్గా అవ్వదు. అది గుడ్ న్యూస్ అంటే ఎలాగైతే మరి రోమా సైనికుల్ని ఎఫెక్ట్ చేస్తుందో, ఈ గుడ్ న్యూస్ మీ పర్సనల్ లైఫ్స్ని, మీ ఆలోచనల్ని, తలంపుల్ని, నడవడికని అన్నిటినీ కూడా ఇది ఇంపాక్ట్ చేయాలి. దట్ ఈస్ వాట్ రెజరక్షన్ మీన్స్. ఓకేనండి. మరి ఈరోజు చాలామంది మరి వారి యొక్క పితరుల సమాధి దగ్గరికి వారు వెళ్తూ ఉంటారు చూడడానికి ఎర్లీ మార్నింగ్. దిస్ ఈస్ రెజరక్షన్ ఫెస్టివల్. ఇది రెజరక్షన్ ఫెస్టివల్ అంటే సజీవులను మృతుల్లో మీరు ఎందుకు వెతుకుచున్నారు? వాస్తవానికి ఇది సమాధులకి వెళ్ళే పండుగ కాదు. ఇది సమాధులకి వెళ్ళకూడని పండుగ. ఎందుకు అంటే మన నిరీక్షణ ఏంటంటే చనిపోయిన వారు అక్కడ లేరు కాబట్టి మేము అక్కడికి వెళ్ళట్లేదు. వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటంటే బికాస్ దే ఆర్ నాట్ హియర్. ఇంగ్లీష్లో ఉంటుంది, హీ ఈస్ నాట్ హియర్ ఫర్ హీ ఈస్ రిజన్ అని బైబిల్ చెప్తుంది. ఫర్ హీ ఈస్ నాట్ హియర్ ఫర్ హీ ఈస్ రిజన్. పునరుద్ధానము ప్రూవ్స్ నాట్ టు గో దేర్. రిజరక్షను, పునరుద్ధానము అక్కడికి వెళ్ళమని చెప్పట్ల, పునరుద్ధానము అక్కడికి వెళ్ళొద్దని చెప్తుంది. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను నేను. మగ్దలేని మరియా, మిగతా ఇంకో 2 పేతురు, వీళ్ళందరూ కూడా ఆదివారం ఉదయం ఎక్కడికి వెళ్ళారు? సమాధికి వెళ్ళారండి. వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం తెలిసింది? అక్కడ ప్రభు లేడు అని తెలిసింది. ఓకే. 2వ సంవత్సరం నెక్స్ట్ సెకండ్ ఈస్టర్ మరలా సమాధికి వెళ్ళి ఉంటారు వాళ్ళు. వెళ్ళాలి కదా. నేను ఫస్ట్ సండే వెళ్ళారా? శుక్రవారం ఆయన్ని సిలువ వేశారు. ఆయన్ని సిలువ వేయగానే వాళ్ళు ఏం చేశారు? సండే మార్నింగ్ సుగంధ ద్రవ్యాలు, ప్రిజర్వేషన్ కోసం కావాల్సిన అన్నింటిని పట్టుకుని ఎక్కడికి వెళ్ళారు? వెళ్ళగానే ఏం తెలిసింది? దేవదూత ఏం చెప్పారు? ఆయన అక్కడ లేరు, ఆయన లేచారు. ఫర్ హీ ఈస్ నాట్ హియర్, హీ ఈస్ రిజన్ అని ఉంది. నా ప్రశ్న, 2వ సంవత్సరం కూడా వాళ్ళు వెళ్ళుంటారు అక్కడికి? 2వ సంవత్సరం, 3వ సంవత్సరం మళ్ళీ ఎప్పుడు వెళ్ళుంటారు వాళ్ళు? మళ్ళీ వెళ్ళుంటారండి. ఇంకెప్పటికీ ఆలోచించండి మీరే. వెళ్ళుంటారా మరలా? ఓకే. యాజ్ ఎ రిమెంబరెన్స్ ఇట్ ఈస్ ఓకే, జ్ఞాపకం చేసుకోవడానికి. ఏమండి, మన పాత స్కూల్కి వెళ్తాము, పాత ఇంటికి వెళ్తాము, పాత ఫ్రెండ్స్ని కలుస్తాము. యాజ్ ఎ రిమెంబరెన్స్ ఓకే. ఇక్కడ ఒక అంతే, అక్కడి వరకే. అంతకు మించి దానికి మనం ఏది అటాచ్ చేయకూడదు. ఎందుకు అటాచ్ చేయకూడదు అంటే, అసలు పునరుద్ధానము ఎందుకు అంటే అక్కడికి వెళ్ళకూడదనే పునరుద్ధానము. పునరుద్ధానము ఏం నేర్పిస్తుందంటే వారు అక్కడ లేరు. ఎక్కడున్నారు వారు? వారు ప్రభు దగ్గర ఉన్నారు. యాజ్ ఎ రిమెంబరెన్స్ ఇట్ ఇస్ ఓకే, బట్ మనం దానికి ఏది అటాచ్ చేయలేము. ఎందుకు అంటే అసలు పునరుద్ధానము అంటేనే అక్కడికి వెళ్ళొద్దని. ఒకవేళ పునరుద్ధానము లేకపోతే అక్కడికి వెళ్ళొచ్చు, పునరుద్ధానము ఉంది అంటే అక్కడికి వెళ్ళవసరం లేదు. అసలు పునరుద్ధానము ప్రూవ్స్ ది ఆపోజిట్ టు గో దేర్. అది ప్రూవ్ చేస్తుంది అక్కడికి మీరు వెళ్ళనవసరం లేదని. అందుకనే ఈరోజు విచారకరంగా ఏంటంటే పునరుద్ధానాన్ని ఈస్టర్గా మార్చాము, ఈస్టర్ని ఇంకో పండగగా మార్చాము. ఏ పండుగ అది? చూసారండి, ఇంకొక 50 ఏళ్ళు అయితే ఇంకో పేరు మారుతుంది. వీ డోంట్ నో. ఏమండి, వీ డోంట్ నో, మనకు తెలియదు. అప్పుడు మనం ఉన్నాం కనుక వీ డోంట్ నో. అది అట్లా మారిపోయింది.
దిస్ ఇస్ నాట్ సమాధుల పండుగ. ఈస్టర్ అనే పదం బైబిల్లో కనిపించదు. మనకు కనిపించేది ఏంటంటే క్రీస్తు తిరిగి లేచాడు, అది మనకు కనపడుతుంది. సో అంచేత మన హోప్ ఏంటంటే ఆయన ఎలాగైతే తిరిగి లేచాడో మనము కూడా అలానే తిరిగి లేచి ఆయన రాజ్యంలో ఎప్పటికీ మనం ఉంటాం. ఎందుకంటే ప్రభు తిరిగి లేచాడు కాబట్టి. ఆయన తిరిగి లేవకపోయి ఉంటే మన పరిస్థితి ఏంటి? ఆయన తిరిగి లేచాడు కనుకనే మనకి రక్షణ సాధ్యమైంది. ఆయన మరణం మీద, పాపం మీద, శాపం మీద, సాతానుడి మీద, ఈ 4 మీద మనకి విజయాన్ని ఆయన దయచేశాడు. అందుచేత మనం అందరం కూడా ప్రభుని ఆరాధిద్దాం. ఇంకోటి చెప్తున్నాను, ఇది మీకు వార్త, ఇది మీకు సువార్త. ఏమండి? వార్త అంటే ఏంటి? అలా జరిగిందంట, ప్రభు తిరిగి లేచాడంట అంట. ఓకే, దాన్ని వార్త అని మనం పిలుస్తాం. సువార్త అంటే ఆయన నాలో తిరిగి లేచాడు, అందువల్ల నేను ఇంపాక్ట్ చేయబడ్డాను, అందువల్ల నా లైఫ్ చేంజ్ అయింది. ఓకే, వార్త వేరు, దుర్వార్త వేరు, శుభవార్త వేరు. సో యేసు ప్రభు యొక్క పునరుద్ధానం మీకేంటి? చాలా సువార్త అంటే ఇంపాక్ట్ చేయబడ్డారు మీరు దాని చేత. ఆయన తిరిగి లేచడం వలన నా ఎంటైర్ లైఫ్ హ్యాస్ బీన్ చేంజ్డ్. కానీ వార్త వల్ల మనం ఏం ఇంపాక్ట్ చేయబడం. మీరు ఉదయం పూట ఏదో టీవీ ఛానల్ పెట్టి న్యూస్ చూస్తున్నారు, అమెజాన్ రైన్ ఫారెస్ట్లో బోటు తిరగబడి 10 మంది చనిపోయారంట. మీరు మధ్యాహ్నం తిన్న మానేస్తారా? అయ్యో ఇంకా చనిపోయిన తర్వాత నా లైఫ్ వేస్ట్ ఇక అని ఉదయం బ్రేక్ఫాస్ట్, నైట్ లంచ్ డిన్నర్ మానేసి అలా కూర్చొని ఏడుస్తూ ఉంటారా? వై? అదే ఒకవేళ మన బెస్ట్ ఫ్రెండ్కి ఎవరైనా జరిగింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? వెంటనే అడిగి వెళ్ళిపోయి బాధపడి ఏడుస్తూ చూస్తారు కదా. మరి ఎక్కడో అమెజాన్ ఫారెస్ట్లో బోర్డు తిరగబడి 10 మంది చనిపోతే మీరు ఎందుకు ఫీల్ అవ్వట్లా? మీకేమన్నా లోపల ఏమైనా ఉంటుందా? ఎటువంటి బ్యాడ్ కానీ గుడ్ కానీ ఎట్లాంటి ఫీలింగ్ అని ఉంటుందా? సంతోషం కానీ బాధ కానీ ఉంటుందా? ఏది ఉండదు. ఎందుకు ఉండదు? వాళ్ళకి మీకేం లేదు, పరిచయం లేదు, సంబంధం లేదు, ఏ రీతిగా కూడా మీరు ఇంపాక్ట్ అవ్వడం. మీకు సాడ్ ఉండదు, అలా అని చెప్పి హ్యాపీనెస్ కూడా రెండు ఉండవు. జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్గా విని విడిచిపెట్టేస్తారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు పునరుద్ధానము మీకేంటి? వార్త, దుర్వార్త, శుభవార్త. ఈ మూడిట్లో ఏంటి మీకు? ఎందుకు శుభవార్త అంటే దాని చేత ఇంపాక్ట్ చేయబడితే అది శుభవార్తగా మారుతుంది. దాని చేత ఇంపాక్ట్ యువర్ లైఫ్ ఎవ్రీ పార్ట్ ఇంపాక్ట్ చేయబడితే అది మీకు ఏమవుతుంది? శుభవార్త అవుతుంది. కానీ చాలామందికి అది ఎట్లా ఉండిపోతుందంటే ఒక న్యూస్గానే ఉండిపోతుంది. చర్చికి వెళ్ళే వాళ్ళకి, ఐ మీన్ టు సే, లోకానికి కాదు, చర్చికి వెళ్ళే వారికి ఈ మాట చెప్తున్నాను. అది చాలామందికి ఎలా ఉండిపోతుందంటే కేవలము ఒక న్యూస్గానే అది ఉండిపోతుంది. సో అది మీ లైఫ్లో న్యూస్గా ఉండడానికి వీల్లేదు. అది ఎట్లా ఉండాలి అంటే శుభవార్తగానే ఉండాలి. సో ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఒక ప్రభు తిరిగి లేవకపోతే ఎవరికి నష్టం? హూ ఈజ్ టు లూజ్? ద హోల్ వరల్డ్. అందరికీ అది తీరని ఎనలేని నష్టం. కానీ ఆయన తిరిగి లేచాడు గనుకనే మనము వీఆర్ సెలబ్రేటింగ్ హిస్ రిజరక్షన్. ఓకేనండి. సో అంచేత ఆయన తిరిగి లేచాడు గనుక, తండ్రి ఆయన్ని తిరిగి లేపాడు గనుక వీ షుడ్ వర్షిప్ హిమ్. లార్డ్, థ్యాంక్ యూ ఫర్ రైజింగ్ హిమ్ అప్. ఆయన తిరిగి మీరు లేపినందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం.